హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్వాల్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జుట్టు అప్పటికప్పటికే మనకి మంచిగా రిజల్ట్ ఉండాలి, అప్పటికప్పటికే ఊడడం తగ్గిపోవాలి అంటే ఏ రెమెడీ వాడాలి విత్ ప్రూఫ్తో సహా మీకు షేర్ చేస్తున్నానండి. ఇది నేను నిన్న అయితే ప్యాక్ పెట్టుకున్నాను. నిన్న చిక్కు తీసుకోలేదు, ఇవాళ మీ కళ్ళ ముందే చిక్కు తీసి మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, కనీసం నాకు ఒక్క జుట్టు అంటే ఒక్క జుట్టు కూడా రాలేదండి. నేను హెయిర్ వాష్ చేసినప్పుడు కూడా నాకు 2-3 తప్పితే ఎక్కువ వాడలేదు. అప్పటికప్పుడే మనకి జుట్టు ఊడడం అనేది తగ్గిపోతుందండి. క్విక్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ సమస్యతో, హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఈ రెమెడీని అయితే నేను షేర్ చేస్తున్నాను. దీనికోసం త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పానండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. జెన్యూన్ వీడియో అండి, మీకు ఖచ్చితంగా అందరికీ ఇది సూట్ అవుతుంది. సో అందరు కూడా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికోసం ఫస్ట్గా మనం ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నామండి. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, ఎన్నో పోషక విలువలు అయితే మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ఇందులో లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, ప్రోటీను, విటమిన్ బి, విటమిన్ ఏ, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో ఉన్నాయండి. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. మనం ఇది తీసుకోవడం వల్ల నిజంగా చాలా రకాల వ్యాధులు బారిన పడకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. ఈ రోజుల్లో చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాపుల దాకా అన్ని దగ్గరలో అవైలబుల్ ఉంటున్నాయి. ఒకవేళ దొరకకపోతే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ రోజు రేపు ఏంటంటే పల్లెటూర్లకు కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వచ్చేస్తున్నాయి. నేను ఇది ఆన్లైన్లోనే తెప్పించుకున్నానండి. బాగుంది. చిన్న చిన్నవి అయితే అంతకుముందు తెప్పించుకున్నవి కొంచెం పెద్ద సీడ్స్ అండి. ఇవి కొంచెం చిన్నవన్నమాట. ఇవి నేను నైటు ఒక 4 స్పూన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, 4 స్పూన్స్, చిన్న స్పూన్లేండి. దాంతో తీసుకుని నానబెట్టి నైట్ పక్కన పెట్టుకోవాలి. మనము ఎన్ని నీళ్లు పోయాలంటే ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి, నానబెట్టుకోండి. మంచిగా ఇలా కలుపుకుంటే ఏమైనా పైనుండేవి ఉంటాయి కదా, తేలుతున్నవి కూడా కిందికి వెళ్ళిపోతాయి. ఇవి ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. జుట్టు రాలదు, జుట్టు పల్చబడ్డాన్ని తగ్గిస్తుంది. జుట్టు వెంటనే అసలు రాలడం ఆగిపోతుందండి. తలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, కొత్త జుట్టు రావడానికి యూజ్ అవుతుంది. జుట్టు చిట్లిపోదు, జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. త్వరగా గ్రే హెయిర్ అంటే రాకుండా, తెల్ల జుట్టు రాకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. చుండ్రును కూడా తీసివేస్తుంది. స్కాల్ఫ్లో కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తీసేస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్కి మనకి అన్నీ కూడా ఇలాగ బాగా నానిపోయి ఈ నీళ్ళు కూడా జెల్లీగా ఉంటాయండి. మార్నింగ్ లేవగానే 1 స్పూను రైస్, 1 స్పూను మెంతులు, బియ్యము మెంతులు. ఈ బియ్యం అనేవి రేషన్ బియ్యం వాడుతుంటే కడిగి 1 స్పూన్ వేసుకోండి. ఇవి మామూలువే, నేను అందుకే అలా వేసేస్తాను. చూసారు కదా, జెల్లీగా ఉంది స్ట్రక్చర్ అయితే. సో ఇది రైస్ వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. రైస్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇందులో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇంకా మనకేంటంటే జుట్టు అనేది మంచిగా పొడవుగా పెరగడానికి ఈ రైస్ బాగా ఉపయోగపడుతుంది. ఒక 2-3 గంటలు పక్కన పెట్టామంటే కనుక, చూసారు కదా, ఇది ఎలాగో జెల్లీలానే ఉంది, బట్ రైస్ అన్నీ కిందికి వెళ్ళిపోయి బాగా నానిపోయి అయితే ఉంటాయండి. మెంతులు కూడా నానిపోయి ఉన్నాయి మనకి. ఇలా ఉన్నప్పుడు ఒక 2 గంటలు నానబెట్టిన తర్వాత మనకైతే ఇది బాగా రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని మనము ఇప్పుడు కాసేపు స్టవ్ మీద సిమ్లోనే పెట్టి కాసేపు ఒక 4-5 నిమిషాలు సరిపోతుంది ఫ్రెండ్స్. అప్పటికే థిక్ అయిపోతుంది అన్నమాట మనకి. ఇవన్నీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి అందరి ఇళ్లల్లో ఉండేవే. ఇందులో అసలు ఇది మాకు దొరకదు అనడానికి ఉండదు. ఇవి 3 ఇలాగే కాకుండా పౌడర్ చేసినవి కూడా వాడుకోవచ్చు. అంటే ఎక్సెప్ట్ రైస్, పౌడర్ చేసినవి అన్నీ రిమైనింగ్ వాడుకోవచ్చు అండి. రైస్ ఏంటంటే మనకి మరీ ముద్దలాగా అయిపోయి కన్సిస్టెన్సీ బాగా థిక్ అయిపోతుంది జుట్టుకు పెట్టేటప్పుడు. గంజిలాగా అయిపోతుంది అనమాట. అది కూడా మంచిదే, బట్ ఇది నేను జుట్టు రాలకుండా ఉండడానికి. అప్పుడు మనము పౌడర్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి జుట్టు అనేది రఫ్ అయిపోతుంది అనమాట. అందుకని నేను రైసే చెప్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ, థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేసిందండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వడపోసుకోవాలి. లేకపోతే ఏంటంటే వడపోసుకోవడం కష్టమవుతుంది, థిక్ అయిపోతుంది అనమాట పేస్ట్. చాలా పలచని క్లాత్ అయితే కావాలి దీనికోసమని. మనము ఏదైనా ఇలాంటిది పెద్దది ఉంటే దాంట్లో అయినా వడపోసుకోవచ్చు. లేకపోతే ఇలాగ క్లాత్, పలచటి క్లాత్లో అండి, చాలా పలచగా ఉండాలి. సో అలాంటి నీట్గా క్లీన్గా ఉన్న క్లాత్లో వేసుకుని మనము వడపోసుకోవాలి. వడపోసుకున్నాక చూసారు కదా, ఇలాగ మొత్తం అయితే సెపరేట్ అయిపోతుంది, జెల్ సెపరేట్ అయిపోతుంది. ఇంత జెల్ అయితే వచ్చిందండి. సో ఇది సరిపోతుంది హెయిర్కి.
ఇది హెయిర్కే కాదండి, స్కిన్కి కూడా చాలా చాలా మంచిది. నా జుట్టు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ నేను స్ట్రైట్నింగ్ చేయించాక జుట్టు ఎక్కువ ఊడిపోయింది. షైనీగా కూడా అంతగా అనిపించట్లేదు, బౌన్సీ ఫీలింగ్ రావట్లేదు. అందుకని ఎక్కువ మంది కమెంట్ సెక్షన్లో నాకు జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలి అని చాలామంది అడిగారనమాట. వాళ్ళ కోసమని ఎస్పెషల్లీ ఈ రెమెడీ షేర్ చేస్తున్నాను. చూసారు కదా, మంచి థిక్ పేస్ట్ లాగా అయితే ఉంటుంది, జెల్లీ ఫామ్లో ఉంటుందండి. ఇది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కూడా తాగుతారు, చాలా మంచిది. హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది. నిజంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే దీనివల్ల ఉన్నాయి, ముందు చెప్పుకున్నాం కదా. ఇలాగా హెయిర్కి అంతా కూడా ఇలాగ పట్టించేసుకోండి, స్కాల్ఫ్ దగ్గర నుంచి హెయిర్కి మొత్తానికి కూడా పట్టించుకోవాలండి. నేనైతే ఇది వారానికి మీరు ఎన్నిసార్లు అయితే హెడ్ బాత్ చేస్తారో అన్నిసార్లు వాడుకుంటే బెస్ట్ అంటాను. అలా కుదరని వాళ్ళు ఉంటారు కదా, అంటే జాబ్ చేసే వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకైతే కనుక వారానికి ఒక్కరోజు ఖచ్చితంగా వాడుకోండి. ఇదేం ఎక్కువ టైం పట్టదు, నానబెట్టి పక్కన పెట్టేస్తాము, మార్నింగ్ లేచాక వాడుకుంటాము. చూసారు కదా, ఒక 20-25 మినిట్స్కే ఫుల్గా డ్రై అయిపోతుందండి, మొత్తం డ్రై అయిపోతుంది. జుట్టు చుట్టేసాం కదా, ఫ్రంట్కి అయితే చిన్న జుట్టు అయితే వస్తుంది, మీకు బాగా క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మంచిగా చిన్న జుట్టు అయితే వస్తుందండి. ఈ రెమెడీస్ అన్నీ కూడా న్యాచురల్వి. నేను నార్మల్ ల్యూక్వామ్ వాటర్తో, గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే తలస్నానం చేశాను. గోరువెచ్చని నీళ్ళు లేదా మామూలు నీళ్ళు, నార్మల్ వాటర్, హాట్ వాటర్ అయితే అస్సలే కాదు. ఆ బౌన్సీ ఫీలింగ్ చేయగానే తలంతా కూడా తేలికైపోతుంది. ఇంకొక విషయం, మెయిన్ థింగ్ ఏంటంటే మనం మెంతులు వేసాము, రైస్ వేసాము, ఫ్లాక్స్ సీడ్స్ వేసాము కాబట్టి మూడిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇది చుండ్రుని నిజంగా మూలల నుంచి తీసేస్తుంది. ఈ షాంపులు వాడేయడం, చుండ్రుకి షాంపులు వాడడం తగ్గించేసి ఈ ప్యాకులు వాడితే నిజంగా ఫస్ట్ టైంకే మనకి రిజల్ట్ వస్తుంది. ఇది మార్నింగ్ లేచాక, నేను మీకు ఇప్పటిదాకా చిక్కు తీయలేదండి, మార్నింగ్ లేచాక అలాగే పడుకున్నాను, ఇంకా ఆరబెట్టేసుకొని చిక్కు తీసుకోలేదు నేను ఇంకా ఈవినింగ్ టైంకి, అలాగే ఎప్పుడు నేను ఆల్మోస్ట్ అలాగే చేస్తానండి. సో ఇప్పుడైతే మీ కళ్ళ ముందే చిక్కు తీసి చూపిస్తాను. చిక్కులు కూడా ఎక్కువ పడలేదు, నేను తలస్నానం చేసినప్పుడు 3-4 అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా అక్కడ కనపడలేదన్నమాట. మామూలుగా తలస్నానం చేస్తే అది ఈ కాలంలో, చలికాలంలో ఎక్కువ జుట్టు ఊడిపోద్ది, జుట్టు కుప్పలుగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. చూసారా ఎంత క్లీన్గా ఉందో. ఈ తెల్ల కోమ్ కూడా ఎందుకు తీసుకున్నానంటే మీకు కనపడాలి అనేనండి. కింద చూస్తే కింద కూడా ఎక్కడ కానీ మనకి హెయిర్ అనేది లేదు. సో చాలా హెయిర్ ఫాల్ అప్పటికప్పుడే నమ్మలేం, నిజంగా అంత బెస్ట్ రెమెడీ అండి. జెన్యూన్ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా పనిచేస్తుంది. జుట్టు ఊడిపోయి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఇది వాడండి, చాలా బాగుంది. సో మీరు కూడా నాలాగే సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. మనం అదని ఇదని వాడుకోకుండా అన్ని రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్ మంచివే అండి. కింద ఏమన్నా పడుంటే ఎత్తి చూపిద్దామని చూశాను, ఒక్కటి కూడా పడలేదు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్, మీ హెయిర్కి నిజంగా మ్యాజిక్ చేస్తాయి ఇవి. ఇలా అయితే నేను ఎంజాయ్ చేశాను. బౌన్సీ ఫీలింగ్ ఉందండి జుట్టు, అసలు చాలా బాగా మంచిగా అనిపించింది నాకు ఈసారి, చాలా బాగుంది. ఎవ్రీ టైం ఇదే కంటిన్యూ చేస్తే మనకి బాగుంటుంది. నేను జుట్టు రీసెంట్గా కట్ చేశానండి, గ్రోత్ అయ్యాక తొందరగా గ్రోత్ అయిందా లేదా అనేది కూడా షేర్ చేస్తాను. చిన్న జుట్టు అయితే వస్తుందన్నమాట, నాకు అదే హ్యాపీని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్. స్టే ట్యూన్డ్ టు జాస్ వరల్డ్.